నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇన్‌సెక్యూరిటీస్ జనరల్‌గా ఏంటంటే మనుషులు ప్రతి మనిషికి చుట్టూరా ఒక బౌండరీ అనేది ఉంటుంది. ఆ బౌండరీ దాటి వేరే వాళ్ళు రాకూడదనేది నా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే ఇవాళ జనాలకి ఇన్‌సెక్యూరిటీ ఎక్కువైపోయింది. లైక్ అంటే యాస్ ఏ సైకాలజిస్ట్‌గా మీరు చాలా కేసెస్ డీల్ చేస్తూ ఉండుంటారు ఇన్‌సెక్యూరిటీస్ గురించి. జనరల్‌గా ఇన్‌సెక్యూరిటీ ప్రాబ్లమ్‌తో మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ ఎలాంటి రిలేషన్స్‌లో ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు? ఇన్‌సెక్యూరిటీస్ అనంటే ప్రతి మనిషికి ఆహ్, యూ నో కాన్ఫిడెన్స్ ఎక్కడైతే ఉండదో వాళ్ళకి జనరల్‌గా రిలేషన్‌షిప్ ఇన్‌సెక్యూరిటీస్ కానివ్వండి, వర్క్ ప్లేస్‌లో కూడా వాళ్ళు ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయ్యి అంటే వాళ్ళేదో వాళ్ళలో లోపం ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి. కానీ వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది. నాకేదో లోపం ఉంది. సో, మేబీ నేను ఆహ్, అంటే అంటే ఈ లోపం ఉన్నందు మూలన నాతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరేమో, లేకపోతే నా రిలేషన్స్ బాగోదేమో అన్న ఫీలింగ్స్ వాళ్ళలో ఉంటాయన్నమాట. సో, పర్సనల్‌గా రిలేషన్‌షిప్‌లో ఇన్‌సెక్యూరిటీస్ ఎలా ఉంటుందంటే ఎందుకు ఉంటుందని కూడా చెప్తాను. భార్య కొంచెం ఆహ్, నేను అంటే బాడీలీ తను కొంచెం హెవీగా ఉన్నా లేకపోతే ఆహ్, ఇద్దరిలో ఎవరైనా చూడండి. ఒకళ్ళు చాలా అందంగా ఉండి, ఇంకొకళ్ళు కొంచెం యావరేజ్‌గా అనిపిస్తున్నా, సో, మీకక్కడ చాలా ఇన్‌సెక్యూరిటీస్ కనపడుతూ ఉంటాయి. ఓకే. మగవాళ్ళలోనూ ఉంటుంది ఆ ఇన్‌సెక్యూరిటీ, ఆడవాళ్ళలో కూడా ఆ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు భా అంటే నేనిక్కడ జనరల్‌గా చెప్తున్నాను మీకు. అంటే ఇక్కడ కావాల్సుకొని వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళని ఇలా చేయటం అని కాదు ఉద్దేశం. సో, న్యాచురల్‌గా అదేంటంటే లోపల లోపల ఇతను బాగున్నాడు, నా పర్సనాలిటీ ఇలా ఉందనో, లేకపోతే అలాంటి ఫీలింగ్స్‌తో ఏమనుకుంటారంటే, ఇక నాతో రిలేషన్‌షిప్‌లో ఉండడేమో అన్న భయం ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో ఎస్పెషల్లీ మీరు చెప్తున్నాను. చెప్తుంది వైఫ్ అండ్ హస్బాండ్ వైఫ్ అండ్ కాదు, హస్బాండ్. రిలేషన్‌షిప్ గురించి. రిలేషన్‌షిప్ ఎవరైనా ఉండనివ్వండి. వైఫ్ అండ్ హస్బాండ్ ఉండనివ్వండి, లవర్స్ అయినా ఉండనివ్వండి. ఎవరైతే కొంచెం అంటే ఆహ్, ఫిజికలీ ఫిజికలీ అంటూ ఉంటాం కదా! అపియరెన్స్‌లో ఏదైనా డిఫరెన్స్ అనిపించినా, కాన్ఫిడెన్స్ లేకపోయినా వాళ్ళలో చాలా ఈ ఇన్‌సెక్యూరిటీస్ చూస్తామనమాట. అండ్ ఇది పర్సనాలిటీ డిఫెక్ట్ ఉన్నవాళ్ళు లైక్ నార్సిసిస్ట్‌లు చూపించరు కానీ వాళ్ళు చాలా గంభీరంగా ఉన్నట్టుంటారు బయటికి. మేము బిజినెస్ మ్యాన్ మీకేం తెలుసు? జనరల్లీ మీరు ఆ బిజినెస్ మ్యాన్‌లో హైయర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఈ పర్సనల్ ట్రేట్స్ కనిపిస్తూ ఉంటాయి మీలో. అండ్ హస్బెండ్స్‌లో కూడా కొంతమంది నార్సిసిస్ట్‌లు ఉండడం మీరు చూస్తూనే ఉంటారు. చాలా అథారిటేటివ్ అనమాట. Yes. వాళ్ళ అథారిటీ చూపిస్తారు కానీ లోపల లోపల ఏదో ఇన్‌సెక్యూరిటీస్ అనేవి వాళ్ళలో ఉంటాయి. ఎక్కడ అది చూపిస్తామో అన్న భయంతో వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్‌ని మన మీద తోస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళే. ఇంకోటి బార్డర్ లైన్ పర్సనాలిటీలో అమ్మ. వాళ్ళది పర్సనాలిటీ డిఫెక్ట్ ఉంటుంది. బార్డర్ లైన్ పర్సనాలిటీలో విపరీతమైన ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఆహ్, ఆహ్, ఒక అబ్బాయి ఇలాగే వచ్చాడనమాట. బార్డర్ లైన్ పర్సనాలిటీతో. వాడు కొంచెం ఆహ్, ఆహ్, అనిపించిన లైక్ పేరెంట్స్ వాడిని ఇగ్నోర్ చేసిన, వాడి గురించి నార్మల్‌గా వాడిని తిట్టినా ఏంటంటే, ఇంకా వీళ్ళు ఇంతే ఎవ్వరు నన్ను ప్రేమించరు. నేను చాలా లోన్‌లీ. నన్నెవరు పట్టించుకోరు. హ్మ్. అని సెల్ఫ్ హార్మింగ్ అనేది టెండెన్సీస్ ఎక్కువుంటాయి వీళ్ళకి. చేతులంతా కోసుకుంటూ ఉంటారనమాట. ఎవరే కొంచెం అన్నా. సో, ఒకసారి ఇలాగే ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే, ఆ అబ్బాయిని వాళ్ళ కజిన్స్ ఎవరో ఆహ్, ఇంటికొచ్చాక వాళ్ళందరూ పిక్చర్‌కెళ్తున్నానని అడగలేదంట వీడిని. ఓహ్! అడగలేదని చెప్పి చాలా బాధపడిపోయి కోసుకోవడం స్టార్ట్ చేశాడు. అంటే వాళ్ళలో ఇన్‌సెక్యూరిటీ. అంటే నన్ను అడగలేదు, నన్నెవడు పట్టించుకోడు. వాళ్ళు అడిగినానే వెళ్ళుండేవాడిని కాదేమో కానీ అడగాలి కదా నన్ను కూడా. హ్మ్. అదొక ఇన్‌సెక్యూరిటీతో మొత్తం కోసుకున్నాడు. కోసుకున్న తర్వాత కేసొస్తే ఎందుకురా కోసుకున్నావు అనంటే ఈ ఇన్సిడెంట్ చెప్పాడనమాట. అమ్మా, నాన్న గూడా నాతో మాట్లాడలేదు. వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు. అండ్ ఎప్పుడు మాట్లాడలేదు అని అడిగితే జనరల్‌గా ఏదొచ్చినా టాపిక్ నాతో ఎక్కువ మాట్లాడరు. సో, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. అలాగే మా అన్న ఐ మీన్ నా కజిన్స్ ఇద్దరు వచ్చారు. వచ్చి వాళ్ళు మూవీకెళ్ళిపోయారు. నన్ను అడగకుండా ఎళ్ళిపోయారు కాబట్టి నన్నెవడు ఇష్టపడడు. కోసేసుకున్నాను.
అమ్మో! సో అంత చిన్న విషయాలకి. ఇంత చిన్న విషయాలు వాళ్ళు మరీ అంత ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. అండ్ అది పర్సనాలిటీ డిజార్డర్ అమ్మా, అది అదొక డిజార్డర్. సో వాళ్ళలో చెప్పలేము, వాళ్ళకి ఎలాంటి మూడ్లో ఎలాంటి విషయం మీద ఎలాంటి బాధలు పడతారో తెలియదు. ఇలాంటి వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్తే మాత్రం చాలా డేంజర్. కానీ వీళ్ళ లైఫ్‌లో అసలు నిజంగా హ్యాపీగా ఉండడం కష్టమేమో కదా మ్యామ్? అంటే వాళ్ళు రియలైజ్ అవ్వాలి, నాకు ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని చెప్పి రియలైజ్ అయ్యి వాళ్ళని వాళ్ళు అంటే మా దగ్గరకు వచ్చే మేము చేసే ట్రీట్మెంట్ ఏంటంటే సిబిటి, అంటే థాట్ ప్రాసెస్ అనాలిసిస్ అనేది చేస్తాము. సో థాట్ ప్రాసెస్ రాయిస్తాము, నెగిటివ్ ఫీలింగ్స్ని పాజిటివ్ ఫీలింగ్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే పేరెంట్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఇన్ఫార్మెంట్స్ కానీ, మేము ఇన్ఫార్మెంట్స్ అంటాం, పేరెంట్స్ కానివ్వండి, అంటే ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ ఎవరితో అయితే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళని కూడా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అన్నది చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ వచ్చినా వాళ్ళు తట్టుకోకుండా కంప్లీట్గా ఆత్మహత్య చేసుకుంటారని కాదు, కోసుకోవటం, లేకపోతే చంప మీద కొట్టుకోవటం, లేకపోతే గట్టిగా ఇచ్చేసుకోవటం అనేది చాలా, ఈ ఇన్సెక్యూరిటీ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఈ పర్సనాలిటీ డిజార్డర్ చెప్తున్నాను. పిల్లల్లోనూ కూడా కొంతమందికి చూడండి, కోపం వస్తే గోడ మీద వెళ్ళి గోడ మీద గుద్దుకుంటారు, లేకపోతే నేల మీద పడి దొర్లడం చేస్తూ ఉంటారు, లేకపోతే విపరీతంగా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు కోపంతో, ఆగ్రహంతో. అంటే అక్కడ ఏంటంటే పేరెంట్స్ ఏదో ఇవ్వలేదు, పేరెంట్స్ ఏదో నాకు చూపించట్లేదు అన్న ఆవేశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి థాట్స్ కానీ, ఐడియాస్ కానీ పిల్లల్లో కాన్స్టెంట్గా వస్తున్నాయి అండ్ సెల్ఫ్ హార్మింగ్ ఎక్కడైతే ఉందో, సో వాళ్ళకి ట్రీట్మెంట్ కంపల్సరీగా అవసరం పడుతుంది. సో వాళ్ళు డెఫినెట్గా సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. గమనించండి మీరు, ఎందుకంటే మీరు పిల్లలతో ఉంటారు, వాళ్ళని ఎవరైతే ఇలా మీకు ఐడియాకి వస్తారు, అసలు పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఒంటరిగా ఉంటారు, ఎక్కువ టైం బాత్రూంలో స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అంటే ఏడుస్తూ లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉంటారనమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చూడాలి, జర్నల్ రాయమని చెప్పాలి వాళ్ళని. డైలీ జర్నల్ రాస్తుంటే వాళ్ళ ఉన్న ఫీలింగ్స్ అంతా వాళ్ళు రాయడం మొదలెడతారనమాట. సో ఎప్పుడైతే అది మనం అఫ్కోర్స్ చదవకూడదు, కానీ మనకి వాళ్ళు రాసిందంతా అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, ఇది వాళ్ళు ఫలానా దీంట్లో ఫీల్ అవుతున్నారు, ఇలా ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా చాలా అవసరం. కానీ పిల్లల సంగతి ఓకే. పిల్లల్ని మనము ఇలా ఏదో ఒక రకంగా క్యూర్ చేసుకోవచ్చు. చాలా ఎనఫ్ మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు. నాకు వచ్చిన అబ్బాయి ఇనఫ్ మెచ్యూర్డ్, వాడు టీనేజర్, వాడు కాలేజ్ గోయింగ్ అమ్మా, డిగ్రీ ఫైనల్ ఇయర్, కానీ ఫ్రెండ్స్ ఉండరు వాళ్ళకి. ఎందుకంటే కంప్లీట్గా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే నేను ఇచ్చిన తర్వాత ఏమో వీడు నన్ను ప్రేమించకపోవచ్చు, మళ్ళీ వీడు నన్ను వీడికే నమ్మకం ఉండదు వాడంటే, వీడు నన్ను మోసం చేయొచ్చు అని, లేకపోతే నా గురించి ఏమనుకుంటాడో అని. సో ఒక రకమైన వేరే ఫీలింగ్స్ అన్నమాట వాళ్ళకి. చిన్న దాన్ని కూడా ఒక భూతద్దంలా పెట్టి చూడడం, రాయిని కూడా కొండంత చేస్తారని అంటారు చూడండి, అలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అది బ్రెయిన్లో అదొక డిఫెక్ట్ వాళ్ళకి, అలా ఆలోచించడం అని కాగ్నిషన్ డిస్ట్రాక్షన్స్ అనేది వాళ్ళకి అంటే న్యాచురల్గా వస్తుంది, రాకూడదు కానీ వస్తుంది. అంటే ఐడెంటిఫై చేయకపోతే మాత్రం ఇది చాలా విపరీతానికి దారితీస్తుంది అండ్ కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్గా ఉంటాయి. సో ఇన్సెక్యూరిటీస్లో నార్మల్ అనేది కూడా ఉంటుంది, ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్లో కూడా మీరు ఇన్సెక్యూరిటీస్ అన్నది చూడొచ్చు. సో బట్ వీళ్ళని మాత్రం మీరు సైకాలజిస్ట్గా మీరు ట్రీట్ చేయగలరు? చేస్తారు కంపల్సరీ. అంటే వీళ్ళకి మెడిసిన్స్ కూడా ఉంటాయండి, సైకాట్రిస్ట్ దగ్గర కూడా పంపిస్తారు, సైకాట్రిస్ట్ దగ్గర నుంచి మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ఆ మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్యూరబుల్, ఇట్ ఈస్ క్యూరబుల్ అని నేను కంప్లీట్గా బార్డర్ లైన్ని అని చెప్పను, బట్ కంట్రోల్ చేయొచ్చు వాళ్ళ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తూ. కానీ కాన్స్టెంట్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే కావాల్సి వస్తుంది బార్డర్ లైన్ పర్సనాలిటీ. కానీ మ్యామ్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికైనా కానీ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఏదో ఒక టైంలో ఉంటుంది. నార్మల్గా ఉండే ఇన్సెక్యూరిటీ వేరమ్మా, అది మనం మాట్లాడేది అంటే వాళ్ళు నన్ను నాతో బాగా మాట్లాడతారో లేదో, లేదంటే నా రిలేషన్షిప్ బాగుంటుందో లేదో, లేదు నన్ను వదిలి వెళ్ళిపోతాడో అన్నది, ఈ జనరల్ టాక్స్ ఇది వేరు. కానీ కొంతమందికి ఇది అర్థం కాని రేంజ్లో వెళ్ళిపోతుంది, అది మనం గమనించాల్సి వస్తుంది. సో ఆ ఇన్సెక్యూరిటీ విపరీతం అయినప్పుడు
ఇట్లాంటి పర్సనాలిటీ డిసార్డర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మాత్రం జాగ్రత్త పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.